చిన్నప్పటి నుంచి చాలా మంది లేడీస్కి జీన్స్లోనే హెవీ బ్రెస్ట్ వస్తుంది. బ్రెస్టే కొంచెం హెవీగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత పైగా వెయిట్ పెరుగుతారు, అవి ఇంకా సైజ్ పెరుగుతాయి. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల హెవీ ఐటమ్స్ అన్ని కిందకి లాగబడతాయని చెప్తారు. యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలోను, ఫీడింగ్ టైంలోను ఇలాంటి సాగి బ్రెస్ట్లు మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పిల్లలకి మదర్స్ పాలిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే గంటగా తాగుతూ ఉంటారు. ఇలా గంటగా పాలు ఇవ్వాల్సి వచ్చే టైంలో సపోర్టర్స్ తీసి వాళ్ళు పాలు ఇవ్వాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే విరక్తి వచ్చింది అనమాట. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో యూజువల్గా మదర్స్ సపోర్టర్స్ వేసుకోరు అనమాట. యూజువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బ్రెస్ట్ అనేది కొంచెం సైజ్ పెరుగుతుంది. మరి వీళ్ళేమో కంఫర్ట్ కోసం సపోర్టర్స్ తీసేస్తారు. మరి ఆబ్వియస్గా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బ్రెస్ట్ అనేది కిందకి సాగినెస్ వస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మీరు వెయిట్ లాస్ అయ్యి కొంచెం హై ప్రోటీన్ డైట్ తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మీరు స్టార్ట్ చేస్తే సాగినెస్ అనేది కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సాగినెస్ కనుక ఎక్కువ ఉంటే డైరెక్ట్ గా మీరు ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఆ ప్లాస్టిక్ సర్జన్స్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కానీ బ్రెస్ట్ లిఫ్ట్ కానీ మీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏదో ఒకటి మీకు రిఫర్ చేస్తారు. యూజువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బ్రెస్ట్ అనేది కొంచెం ఎన్లార్జ్మెంట్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద సపోర్టర్లు వాడతారు. మరి బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఆ సైజ్ కొంచెం తగ్గుతుంది కదా, మరి అలాంటప్పుడు అదే సపోర్టర్లు మీరు అప్పుడు కూడా వాడితే ఎలాగా? దానివల్ల కూడా కరెక్ట్ సపోర్టర్స్ వాడకపోవటం వల్ల కూడా చాలా మంది లేడీస్ కి ఈ బ్రెస్ట్ సాగినెస్ ఇష్యూ అనేది ఎక్కువ సంవత్సరాలు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి బ్రెస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకోవటం, క్రీమ్స్ అప్లై చేసుకోవటం, లోషన్స్ అప్లై చేసుకోవటం, టాబ్లెట్లు వేసుకోవటం లాంటివి చేస్తారు బ్రెస్ట్ టైట్నింగ్ కోసం. నయా పైసా ఉపయోగం లేని పనులు ఇవన్నీ. గుర్తుపెట్టుకో, నీకు బ్రెస్ట్ సాగినెస్ అనేది కొంచెం ఉంటే హై ప్రోటీన్ డైట్ తిని కొంచెం వెయిట్ లాస్ అవ్వు, ఎక్సర్సైజ్ చేయి. ఒకవేళ బ్రెస్ట్ సాగినెస్ కనుక ఎక్కువ ఉంటే డైరెక్ట్ గా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయి కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకో. మధ్యలో అటు ఇటు ఊగులాడవాక.